18వ అధ్యాయము వానప్రస్థ సన్యాసాశ్రముల ధర్మములు. శ్రీ భగవానుడు నడువెను. ఉద్ధవ, గృహస్థుడు వానప్రస్థాశ్రమమున ప్రవేశించదలచినచో తన భార్యను పుత్రుల రక్షణలో ఉంచి గాని లేక తన వెంట తీసుకొని గాని వనమునకు వెళ్ళవచ్చును. అందులోనే తన జీవితములో 3వ భాగమును ప్రశాంతముగా జితేంద్రుడై గడపవలయను. ఆ సమయమున వనమునందలి పవిత్రములైన కందమూల ఫలములను ఆహారముగా స్వీకరించుచు జీవింపవలయను. నారచీరలను గాని తృణములను గాని ఆకులను గాని మృగ చర్మములను గాని ధరింపవలెను. కేశములను రోమములను నఖములను గడ్డములను మీసములను శరీరముపై గల మలినములను పట్టించుకోరాదు. దంతధావనమునందు సౌందర్య దృష్టి పనికిరాదు. 3 వేళల యందును స్నానములను ఆచరింపవలెను. నేలపై శయనింపవలెను. గ్రీష్మకాలమునందు పంచాగ్నుల మధ్యన అనగా నలుదిక్కుల యందును అగ్నులను చేర్చుకొని వాటి వేడిని ఉపరితలమున సూర్యకిరణముల తాపమును సహించుచు మసలు కొనవలెను. వర్ష ఋతువునందు జడివానలకు తట్టుకొనుచు జీవింపవలయను. చలికాలమునందు కంఠము వరకు నీటిలో నుండవలెను. ఈ విధముగా తీవ్రముగా తపస్సును ఆచరించుచు జీవింపవలయును. అగ్నిలో కాల్చిన కందమూలములను ఆయా కాలములలో సహజముగా పండిన ఫలములను భుజించుచుండవలను. గట్టిగానున్న వాటిని రోటిలో గాని బండపై గాని నలుగగొట్టి తినవలయను. లేదా దంతములతో కొరికేనను భక్షింపవచ్చును. నిత్యము జీవన సాధనకు అవసరముగు కందమూలాది పదార్థములను స్వయముగా ఎప్పటికప్పుడు తెచ్చుకొనుచుండవలను. దేశకాలములను తన శారీరక శక్తి సామర్థ్యములను గుర్తించుచు లభించిన ఆహార పదార్థములతోడనే తృప్తిపడుచుండవలను. అనగా ఆ ప్రదేశమున ఆ కాలమునందు ప్రాప్తించిన వాటితో జీవింపవలను. ఇతరులు తెచ్చిపెట్టిన పదార్థములను వినియోగించుకొనరాదు. ఏ పదార్థములను కూడా ముందుగా కూడబెట్టుకొనరాదు. వానప్రస్థుడు వనమునందు కాలానుగుణముగా లభించడి నీవారాది ధాన్యముల ద్వారా చరుపు రోడాసాదులచే అగ్రయనాది హవ్య కార్యములను నిర్వహింపవలెను. పశుబలులతో నన్ను గూర్చి యజ్ఞములను చేయకూడదు. వానప్రస్థుడు గృహస్థుని వలె దర్శమును అంటే అమావాస్య నాడు చేయదగిన ఇష్టిని, పూర్ణమాసమును అంటే పున్నమి నాడు చేయవలసిన యాగమును, చాతుర్మాస్యముల యందు నిర్వహింపవలసిన అగ్నిహోత్రాదులను వేదమంత్రముల ద్వారా ఆచరింపవలెను. ఇట్లు వానప్రస్థుడు జీవితాంతము నాడులు కనబడినట్లుగా బక్కచిక్కిన శరీరము గలవాడై నన్ను గూర్చి తపస్సును ఆచరింపవలెను. అందువలన అతడు ఋషిలోకము అంటే మహర్లోకము ద్వారా నా లోకమును చేరును. ఎవడైనను అంటే ఏ వానప్రస్థుడైనను ఎక్కువ కష్టములకు ఓర్చుకొని మోక్షదాయకమైన ఈ మహా తపస్సును స్వర్గాది అల్ప ఫలములకై ఆచరించినచో అతడు నిజముగా మూర్ఖుడే. కనుక పవిత్రమైన ఇట్టి తపశ్చర్యను నిష్కామ భావంతో మాత్రమే చేయవలెను. వానప్రస్థుడు వార్ధక్య కారణముగా శరీరము కంపించు స్థితికి చేరినచో ఆశ్రమ నియమములను పాటింపలేని స్థితిలో ఆహవనీయాది అగ్నులను తన హృదయమునందు భావించుకొని తన చిత్తమును నాయందే నిలిపి అగ్నియందు ప్రవేశింపవలెను. అంతేగాని జీవితముపై విరక్తితో అగ్ని ప్రవేశము చేయరాదు. కర్మల ఫలస్వరూపములుగా ప్రాప్తించే లోకములు అన్నీయును నరకము వలె దుఃఖకారకములే. అవి మోక్షప్రాప్తికి ప్రతిబంధకములు. ఇట్టి భావనతో వైరాగ్యం ఏర్పడినప్పుడు గృహస్థుడు గాని వానప్రస్థుడు గాని విద్యుక్తముగా అగ్ని కార్యములను త్యజించి సన్యాసాశ్రమమును స్వీకరింపవలెను. సన్యాసాశ్రమమును స్వీకరింపదలిచిన వాడు యథావిధిగా 8 విధములైన శ్రాద్ధములను ఆచరించి ప్రాజాపత్య యజ్ఞము ద్వారా నన్ను ఆరాధింపవలను. పిమ్మట తన సర్వస్వమును ఋత్విజులకు దానము చేయవలను. ప్రాణముల యందు అగ్నులను కల్పించుకొని నాపై తప్ప ఎట్టి స్థలములపై కానీ వస్తువులపై కానీ వ్యక్తులపై కానీ అపేక్ష పడక సన్యాసమును స్వీకరింపవలను. బ్రాహ్మణ గృహస్థుడు సన్యసింపదలిచినప్పుడు దేవతలు ఇతడు అగ్నికార్యముల ద్వారా మాకు చెందవలసిన ఆహుతులను సమర్పింపక మమ్ములను ఉల్లంఘించి పరమపదమును చేరుకొనుచున్నాడు అని భావించుచు అతడు సన్యాసమును గ్రహించుటకు వీలు లేకుండా భార్యాపుత్రాది బంధువుల రూపంలో విఘ్నములను కల్పింతురు. సన్యాసి ఒకవేళ వస్త్రమును ధరింపదలిచినచో కేవలము కౌపీనమును దాని ఆచ్ఛాదనముగా మరి యొక్క వస్త్రమును ధరింపవలెను. అతడు అన్నింటినీ త్యజించిన వాడు కావున అవసరార్థము ఆశ్రమోచితమైన దండ కమండులువులను దప్ప మరి ఏమియును కలియుండరాదు. నడుచున్నప్పుడు ఎట్టి ప్రాణికిని హాని కలగకుండా జాగ్రత్తగా అడుగులను వేయవలెను. జలమును వడపోసి త్రాగవలయను. త్రికరణ శుద్ధిగా సత్యమునే పలుకుచుండవలయను. పవిత్రమైన మనసుతో మసలు కొనవలెను. ఉద్ధవ, మౌనము వాక్కునకు సంబంధించిన దండము, కామన అంటే కోరికల దేహమునకు సంబంధించిన దండము, ప్రాణాయామం మనస్సుకు సంబంధించిన దండము. ఈ 3 దండములను లేకుండా కేవలము వెదురు కర్రలను ధరించిన వాడు యతి కాజాలడు. సన్యాసి నిందితులను పతితులను వర్జించి 4 వర్ణముల వారి గృహముల నుండి భిక్షను స్వీకరింపవచ్చును. 7 గృహముల నుండియే భిక్షను గైకొనవలెను. ఆ 7 గృహములను ముందుగా నిర్దేశింపబడకూడదు. భిక్షతో లభించిన దానితోటనే సంతృప్తి చెందవలెను. పిమ్మట సన్యాసి గ్రామమునకు వెలుపల గల జలాశయము కడకు వెళ్ళి కాళ్ళను చేతులను కడుగుకొని ఆచమించి భిక్షాన్నములను
జలముతో ప్రోక్షించి మౌనముగా దానిని విభజించి బ్రహ్మ విష్ణు మొదలగు దేవతలకు సమర్పించిన పిదప మిగిలిన దారిని అంటే రాత్రిపూట కొరకు మిగల్చక పూర్తిగా భుజింపవలను. సన్యాసి దేనియందును ఆసక్తి లేనివాడై జితేంద్రుడై ఒంటరిగా సంచరింపవలను. ఆత్మానందరతుడై ఎట్టి పరిస్థితుల్లోనూ తొనకక సమదర్శనుడై ఉండవలను. అనగా అంతటకు పరమాత్మనే దర్శించుచూ ఉండవలను. అతడు నిర్జనమైన నిర్భయ క్రూర మృగముల వలన ప్రమాదము లేనట్టి పవిత్ర ప్రదేశమున నివసింపవలను. అతని హృదయం నిర్మలమై నా భావముతో అంటే భగవద్భావనతో నిండి ఉండవలను. తన ఆత్మను నాకంటే వేరుగాక అభేద భావముతో ధ్యానించుచుండవలెను. ఇంద్రియములకు వశమై ఉండుట బంధహేతు, సంయమనమే మోక్షదాయకము అను తత్వ విచారము చేసి సన్యాసి బంధములకు అతీతమైన మోక్షము కొరకు చింతించుచుండవలను. అందువలన అతడు మనస్సును పంచ జ్ఞానేంద్రియములను అంటే షడ్వర్గమును అదుపులో నుంచుకొనవలయను. విరక్తుడై క్షుద్రభోగములకు దూరముగా ఉండవలయను. ఆత్మానందమును అనుభవించుచు నా భావముతో అంటే మనస్సులో నన్నే ధ్యానించుచు చరించుచుండవలను. నదులు, పర్వతములు, వనములు, ఆశ్రమములు గల పవిత్ర ప్రదేశములలో సంచరించుచుండవలను. కేవలము భిక్ష కొరకు మాత్రమే నగరముల యందును, గ్రామముల యందును, గోష్టముల గల ప్రదేశముల యందును, సాత్విక జనులు నివసించు స్థానముల యందును ప్రవేశింపవలెను. వానప్రస్థులు వంశవృత్తితోడను వనములలో లభించే కంద మూల ఫలాదులను స్వీకరించుచు జీవించుచుందురు. సన్యాసి తరచుగా వానప్రస్థుల ఆశ్రమముల యందే భిక్షను స్వీకరించుచుండవలెను. తత్ప్రభావమున అంటే ఆ సాత్వికాహార ప్రభావముచే సత్వశుద్ధి ఏర్పడును. జిహ్వ చాపల్యాది మోహము నశించును. శబ్దాది విషయములతో కూడిన ఈ దృశ్యమాన జగత్తు అంతయు నశించునదియే గావున దానిని సత్యమని భావింపరాదు. అందువలన సన్యాసి దానిపై ఆసక్తిని కలిగి ఉండరాదు. లౌకిక పారలౌకిక కామ్యకర్మల నుండి వైదొలగి విరక్తుడై ఉండవలెను. వాక్కు మొదలగు కర్మేంద్రియములతోనూ మనస్సుతో కూడిన జ్ఞానేంద్రియములతోనూ పంచమహాభూతములతో ఒప్పిడి ప్రాణేంద్రియములతో కూడిన ఈ శరీరము మాయయే అని ప్రకృతి పరిణాత్మకమే అని భావించి శరీరమునందు ఆత్మాభిమానమును త్యజింపవలెను. పిమ్మట ఆత్మ యొక్క నిజ స్వరూపము బ్రహ్మాత్మకము అను భావంతో శాంతుడై ఉండవలను. జ్ఞాననిష్ఠుడై విరక్తుడై దేనియందును ఆపేక్ష లేని నా భక్తునకు సన్యాస చిహ్నములైన దండము మొదలగు వానితో పనిలేదు. అతనికి ఎట్టి విధి నిషేధములను ఉండవు. దైవభక్తి ప్రపూర్ణుడై ఉండుటయే ముఖ్యము. జై శ్రీహరి.